సార్ చెప్పండి. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఆర్‌కే రోజా గారని అంటే కొడాలి నాని కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నారు. ఇవాళ గెలిచి 21 మందితో గెలిచి అసెంబ్లీకి అడుగుపెట్టారు. ఎలా ఉంది? వాళ్ళ అసెంబ్లీ గేట్ తాకనివ్వడం ఏంటండి? బద్దలు కొట్టుకొని వెళ్ళాం ఈరోజు. అసెంబ్లీ గేటు దాటడం కాదు. గేట్ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాం. మామూలు మెజారిటీ కాదు. ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసామండి. కాకపోతే పర్లేదు బాగానే ఇచ్చారు. మరి చెప్పండి. చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి మా నాన్న అన్నారు గతంలో. అసలు అవగాహన లేకుండా మాట్లాడాడు పవన్ కళ్యాణ్‌కి ఏం తెలుసని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినమ్మటనే 9 నెలల్లో మిస్ అయిన అమ్మాయిని 9 రోజులకల్లా తీసుకొచ్చి చూపించారు. మీరేమంటారు? వాళ్ళ 9 నెలల్లో చేయలేని పని మేము 9 రోజుల్లో తీసుకొచ్చాం అంతే. అంటే రీసెంట్‌గానే కదా తీసుకున్నారు. ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి త్వరలోనే మిగిలిన వాళ్ళందరినీ కనిపెడతారని ఆశిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ జన సైనికులు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. లేదండి. అది ఎంతవరకు వాస్తవం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎంత నిబద్ధతతో ఉంటారో, జన సైనికులు కూడా అంతే డిసిప్లైన్డ్‌గా ఉంటారండి. అదంతా వాస్తవం కాదు. చూసినట్లయితే ఈ మధ్యకాలంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలా నెగిటివ్గా దారుణంగా ట్రోల్స్ చేశారు. అసెంబ్లీకి వెళ్ళి నిద్రపోతున్నాడు అంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళి పడుకోవడానికి అసెంబ్లీకి వెళ్ళేదని అంటున్నారు. లేదండి. ఆయన ఎలా చేస్తున్నారు ఏటన్నది మనం లైవ్‌లో చూస్తున్నాం కదా అంతా. ఆయనతోనే ఉంటున్నామండి. ఆయనైతే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు అలా చేయలేదండి. ఆయన మేము అనుకున్న దానికన్నా ఇంకా బాగా చేస్తారని ఆశిస్తున్నామండి. కానీ ఒకటి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్షలు అనేది ఉన్నారు కదా, మీరు గమనించారు కదా. ఆ చెప్పులు వేసుకున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు నెగిటివ్గా ట్రోల్స్ జరుగుతున్నాయి. చెప్పులు వేసుకోవడం ఏంటి ఒక దీక్షలో ఉండే అని చెప్పేసి అంటున్నారు. ఏముందండి వాళ్ళకి ఏ వంక దొరకకపోతే ఏదో ఒకటి పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఆ చెప్పుల గురించి వాళ్ళకి ఎందుకండి? ఆయన ఎలా చేస్తున్నారు అన్నది చూడాలి తప్ప, ఆ చెప్పుల గురించి వాళ్ళకేమన్నా పనా? వాళ్ళకి అదంతా అవసరం లేదు. మరి మీరు ఆ మాట అన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే నాకు ఓటు వేయకపోయినా పర్లేదు, అది ఎదుటి పార్టీ ఎవరైనా అవ్వచ్చు, అర్హుడైతే అందరికి కూడా పథకాలు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అవునండి. అర్హుడైతే ఎవరికైనా సరే పథకాలు లభిస్తాయండి. అందులో అయితే ఏ డౌటు లేదు. పవన్ కళ్యాణ్ చెప్పండి. చివరగా ఒక మాట చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పేరు మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మీద ఇప్పుడు పవర్ స్టార్ విస్కీ అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఆ, మరి ప్రజల మద్యంతో ఇప్పుడు ప్రజల ప్రాణాలు చెలగాటవాడింది ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం చేస్తుంది ఏంది ఇదే చేస్తుందని చెప్పేసి అంటున్నారు. మద్యంకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏమీ దింపలేదు కదండి అది. ఈయనకి అది సంబంధం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఈ ప్రభుత్వంలో ఇంకా పాత మద్యం అనేది రాలేదు. అది త్వరలోనే వస్తుందండి. అది వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయాలండి.